హలో అండ్ వెల్కమ్ టు ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. భారతదేశంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య కులం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ప్రతి స్టేజ్లో ప్రతి పాయింట్లో ఎదురయ్యే విషయం ఇది కులం అనేది. అందంగా చెప్తే కాస్ట్ ఫీలింగ్, ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఘాటుగా చెప్పాలంటే కుల గజ్జి. ఇవాల్టి రామోయిజం రామ్ గోపాల్ వర్మ గారి కాస్ట్ ఫీలింగ్ గురించి. వర్మ గారు, గుండెలు మీద చేసుకు చెప్పండి. ఆ కాఫీ గ్లాస్ అలా పెట్టేసి రెండు చేతులు గుండెలు మీద చేసుకుని మీకు కులతత్వం ఉందా లేదా, కాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? నాకు కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అందుకని కాస్ట్ ఫీలింగ్ లేదని కూడా చెప్పలేను. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది హానికరమైనది కాదు. అది కేవలం ఒక అలవాట్లో వాడి కాస్ట్ ఫీలింగ్ ఉంది, వీడి కాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో కులం అడిగి ఉన్నవాడు గాడిదా అని అలాంటి ఏదో రకరకాల పదజాలంతో అదొక సోషల్ ఈవిల్ లాగా పరిగణిస్తారు. నా ఉద్దేశంలో అది ఏమాత్రం సోషల్ ఈవిల్ కాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఏదైనా ఫీలింగ్, ఇప్పుడు నా దేశం, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా వీధి, నా ఊరు, నా స్కూలు, నా ఆఫీసు, నా కంపెనీ, నా వ్యాపారం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఒకటి ఎందుకు తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి అర్థం తెలియట్లేదు. ఏదైనా మీకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండాలి. నా వాళ్ళు పెద్ద తెలుగు మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆడ తానా ఏదో పెట్టుకుంటారు పేరు, అందరం కలిసి అది హ్యూమన్ నేచర్లో ఒక పర్టిక్యులర్ వర్గానికో దేనికో సంబంధించిన అందరూ కలిసి గ్రూప్ అవ్వటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సోషల్